మంగళగిరి పెదకోనేటి కథ మళ్ళీ మొదటికొచ్చింది. వీక్షిద్దాం నేటి దృశ్యం. విజయనగర చక్రవర్తుల కాలంలో క్రీస్తు శకం 1558లో దీనిని త్రవ్వించారు. ఎప్పుడో పాతకాలంలో దీన్ని పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగించేవారు. కానీ కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. దీనికి ప్రభుత్వాలు, ప్రజలు, అధికారులు కూడా కారణమే. దాదాపు 470 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పెదకోనేరును పునరుద్ధరించాలని దశాబ్దాలుగా చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే భారీ ప్రయత్నంగా 2022లో దేవస్థాన అధికారులు, ఎంటీఎంసీ అధికారులు, ఆనాటి ఎమ్మెల్యే ఆర్కే జోక్యంతో ముందుకు కదిలారు. దాదాపు ₹1.5 కోటి వ్యయంతో పునర్నిర్మాణ పనులు జరిగాయి. కోనేరు అడుగు భాగం కనపడింది కూడా. ఎన్నెన్నో ఊహలు, అనుమానాల నడుమ కోనేటి అడుగు భాగం దర్శనమిచ్చింది. అయితే ఊహించిన అద్భుతాలు ఏమీ కనపడలేదు. కానీ కొన్ని శివలింగాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు తదితరాలు దర్శనమిచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ కోనేటి పనులు అర్ధాంతరంగా ముగిశాయి. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో మళ్ళీ నీటి ఊట మొదలై ఇదిగో ఇలా పీకల దాకా నీరు వచ్చేసింది. ఈనాటి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ దీని భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతారో వేచి చూడాల్సిందే.